చీకటి ఆకాశం అవతల నుండి ఎవరో మనల్ని పిలుస్తున్నారు. దశాబ్దాలుగా వెతుకుతున్న సమాధానం దొరికినట్టేనా? శాస్త్రవేత్తలకు అందిన సీక్రెట్ సిగ్నల్స్ లో ఏముంది? ఈ వీడియోలో పూర్తిగా చూడండి. తాజాగా అందిన వార్త ప్రపంచాన్ని వణికిస్తోంది. అంతరిక్షం నుండి ఒక మారుమూల ప్రాంతం నుండి వరుసగా అరుదైన రేడియో సిగ్నల్స్ భూమిని చేరుతున్నాయి. అవి కేవలం శబ్దాలు కావు, అవి ఒక క్రమ పద్ధతిలో వస్తున్న సంకేతాలు. అసలు ఈ సిగ్నల్స్ ఎవరు పంపిస్తున్నారు? ఏలియన్స్ మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాయా? సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ దశాబ్దాలుగా ఏలియన్స్ కోసం గాలిస్తోంది. అయితే తాజాగా ఒక శక్తివంతమైన రేడియో టెలిస్కోప్ ద్వారా కొన్ని ఫాస్ట్ రేడియో సిగ్నల్స్ రికార్డ్ అయ్యాయి. సాధారణంగా నక్షత్రాలు పేలినప్పుడు ఇలాంటి శబ్దాలు వస్తాయి, కానీ ఈ సిగ్నల్స్ ప్రతి 16 రోజులకు ఒకసారి ఒకే క్రమంలో వస్తున్నాయి. అంటే ఇది ప్రకృతి సహజంగా జరుగుతున్నది కాదు, ఎవరో కావాలని పంపిస్తున్న సంకేతాలుగా ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇది జరగడం ఇదే మొదటిసారి కాదు. 1977లో వావ్ సిగ్నల్ పేరుతో ఒక అద్భుతమైన సంకేతం రికార్డ్ అయింది. కేవలం 72 సెకండ్ల పాటు వచ్చిన ఆ సిగ్నల్ చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. అది ఎంత ప్రత్యేకమైనదంటే దాన్ని రికార్డ్ చేసిన శాస్త్రవేత్త పేపర్ మీద వావ్ అని రాశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఇప్పుడు వస్తున్న సిగ్నల్స్ మాత్రం పదే పదే వస్తున్నాయి. అంటే ఆ గ్రహం మీద ఎవరో ఉన్నారు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ సిగ్నల్స్ మన భూమికి దాదాపు 500 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నుండి వస్తున్నాయి. అంత దూరం నుండి ఒక సిగ్నల్ భూమిని చేరాలంటే అది ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి. మనకంటే కొన్ని వేల రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న జీవులు మాత్రమే ఇంతటి శక్తివంతమైన సంకేతాన్ని పంపగలవు. వారు మన ఉనికిని గుర్తించారా లేక మన సహాయం కోరుతున్నారా? ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గతంలోనే ఒక హెచ్చరిక చేశారు. ఏలియన్ సంకేతాలకు మనం సమాధానం ఇవ్వకపోవడమే మంచిది అని. ఎందుకంటే ఒకవేళ వారు మనకంటే శక్తివంతులైతే కొలంబస్ అమెరికాని కనిపెట్టినప్పుడు అక్కడ ఆదివాసులకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో మనకు అదే అవుతుంది అని ఆయన భయపడ్డారు. అయితే ఏలియన్స్ అందరూ స్నేహపూర్వకంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఇవి ఏలియన్స్ పంపినవే అని 100% నిర్ధారణ కాలేదు, కానీ ఇవి సహజ సిద్ధమైనవి కావని మాత్రం అర్థమవుతోంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.